రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలందరికీ 12,000 రూపాయలు ఇస్తామంటూ రేవంత్ సర్కార్ ఊదరగొట్టింది. డిసెంబర్ 28 రోజున తొలి విడతగా 6,000, మరో విడతగా 6,000 ఇస్తామని బీరాలు పలికింది. తీరా ఆ రోజు రానే వచ్చింది. 6,000 కాదు కదా, 6 రూపాయలు కూడా వేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలోని ఏ ఒక్కరికి డబ్బులు పడలేదు. ఈ నేపథ్యంలో భూమి లేని నిరుపేదలంతా హస్తం పార్టీపై మండిపడుతున్నారు. అబద్దాల కాంగ్రెస్కు తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలందరికీ 12,000 రూపాయలు ఇస్తామంటూ రేవంత్ సర్కారు ఊదరగొట్టింది. డిసెంబర్ 28 రోజున తొలి విడతగా 6,000, మరో విడతగా 6,000 ఇస్తామని బీరాలు పలికింది. తీరా ఆ రోజు రానే వచ్చింది. 6,000 కాదు కదా, 6 రూపాయలు కూడా వేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలోని ఏ ఒక్కరికి డబ్బులు పడలేదు. ఈ నేపథ్యంలో భూమి లేని నిరుపేదలంతా హస్తం పార్టీపై మండిపడుతున్నారు. అబద్దాల కాంగ్రెస్కు తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం.